తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నగారం మోగింది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఫిబ్రవరి 16న మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక జరుగుతుందని, ఆ రోజుతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని వివరించారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఎస్ఈసీ ప్రకటించింది. ఇవాటి నుంచి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఎల్లుండి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 31న నామినేషన్లు పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఫిబ్రవరి 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ కొనసాగనుంది. ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. ఫిబ్రవరి 16న మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 52,43,000గా ఉన్నట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల కోసం మొత్తంగా 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నామని, కౌంటింగ్ కోసం 136 సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలిపింది. మొత్తం 116 మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నారు. ఏ పార్టీలో అయినా గ్రూపులు, భేదాభిప్రాయాలు సహజమని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదని, కాంగ్రెస్ తోనే తమ పోటీ ఉంటుందన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఎంపీ రఘునందనరావు అన్నారు. ఇన్ఛార్జీలను నియమించి ఎప్పుడో రంగంలోకి దిగామని చెప్పారు. రేపో మాపో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. గెలుపు కోసం అంతా కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఇవాళ వర్తనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరనున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆరూరి రమేష్ బీఆర్ఎస్ అధిష్టానం పెద్దల ఆహ్వానం మేరకు ముఖ్య నేతలు, అనుచరులతో కలిసి మళ్లీ గులాబీ గుర్తు పార్టీలో చేరబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ ని 7.5 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో నిన్న మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు హాజరైన సంతోష్ ని రాత్రి 10:30 వరకు అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికి ఇదే కేసులో కేటీఆర్, హరీష్, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా సంతోష్ కుమార్ ని అధికారులు విచారించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ గవర్నర్ ను ఆ పార్టీ నేతలు కలిశారు. బొగ్గు గనుల కేటాయింపుపై ఫిర్యాదు చేశారు. సింగరేణి టెండర్లలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల పాత్ర ఉందని ఫిర్యాదు చేశారు. మంత్రుల భేటీపై విష ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. మంత్రుల భేటీలో ఎలాంటి దాపరికాలు లేవన్నారు. పాలనాపరమైన అంశాలే చర్చించామన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై మాట్లాడుకున్నామని తెలిపారు. అసత్య ప్రచారాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రిలే నిరాహార దీక్ష విరమించారు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని 8 రోజులు నిరాహార దీక్ష చేశానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతం జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే వరకు తన పోరాటం ఆగదని, ప్రాణం పోయినా వెనకడుగు వేయబోనని శ్రీ గణేష్ అన్నారు. దీక్షలో పాల్గొని తనకు మద్దతు పలికిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గీతం సంస్థ 5,000 కోట్ల విలువైన భూముల్ని ఆక్రమించిందని 30వ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గీతం భూముల తీర్మానాన్ని అడ్డుకుంటామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స అన్నారు. గీతం భూ దోపిడీపై బీజేపీ, పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గీతం భూముల తీర్మానాన్ని అడ్డుకుంటామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలాగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి తనని రావద్దంటున్నారని బొత్స అన్నారు. గీతం ఆధీనంలో ఉన్న భూముల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వ భూమిగానే కొనసాగించాలనేది వైసీపీ డిమాండ్ అని చెప్పారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన ఎంపీ భరత్ రాజీనామా చేయాలని, గీతం భూముల ఆక్రమణపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిలకి రాజ్యసభ సీట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపాలని భావిస్తోంది. ఏప్రిల్లో కర్ణాటక నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో షర్మిలకి 1 స్థానం కేటాయించే దిశగా కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్టుగా సమాచారం. ఏపీలో పార్టీ బలోపేతం కోసం పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం ఉండాలని హైకమాండ్ భావిస్తున్నట్టుగా సమాచారం. లైంగిక ఆరోపణలపై రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన నాయకుడు అరవ శ్రీధర్ స్పందించారు. ఫేక్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 6 నెలలుగా వేధింపులకు గురి చేశారన్నారు. వేధింపులపై తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని క్లారిటీ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలకు కోర్టు ద్వారా సమాధానం చెప్తానన్నారు. ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని, తనపై కుట్ర చేసిన వారిని వదిలేది లేదన్నారు. జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ పై లైంగిక ఆరోపణల్ని తల్లి ప్రమీల ఖండించింది. తన కొడుకు అమాయకుడని, కులం పేరు చెప్పి తన కొడుకుకి దగ్గరైందని, ఆ తర్వాత ఇంటికి రావడం మొదలుపెట్టినని చెప్పింది. పగలు రాత్రి తేడా లేకుండా ఫోన్లు చేసేదన్నారు. పెళ్లి చేసుకోవాలంటూ బ్లాక్మెయిల్ మొదలుపెట్టిందని, ఈ అంశంపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పారు.
మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. జాతర అసలు ఘట్టం కొన్ని గంటల్లో మొదలు కానుంది. కోరిన కోర్కెలు తీర్చే వనదేవత సారలమ్మ ఇవాళ సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువుదీరనుంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది. ఇవాటి నుంచి 4 రోజుల పాటు సాగే మహాజాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 13,000 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మేడారం మహాజాతరకి 6 రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మొత్తం 5 రూట్ల ద్వారా భక్తుల రాకపోకలు సాగుతాయి. హైదరాబాద్ నుంచి వెళ్లే వాహనాలు పస్రా జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 1 వేలో వెళ్లొచ్చని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ తెలిపారు. తిరిగి వచ్చేటప్పుడు నార్లాపూర్ నుంచి బయ్యకపేట మీదుగా ఎగ్జిట్ ఉంటుందన్నారు. అది కూడా 1 వే అని ఆయన మ్యాప్ ద్వారా వివరించారు. మేడారంలో సందడి నెలకొంది. భక్తులు భారీగా తరలి వస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. భక్తుల రాకతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం టీజీఎస్ఆర్టీసీ 4,000 బస్సులు నడుపుతోంది. ఈ బస్సులు ప్రయాణికులని జాతర గద్దెల వరకు తీసుకెళ్తాయని అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 50% పెంచినట్లుగా అధికారులు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకం ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే వర్తిస్తుందని చెప్పారు. ఇవాళ రంగులోత్సవానికి జగ్గైపేట విచ్చేసిన తిరుపతమ్మ అమ్మవారు 25 రోజుల తర్వాత తిరిగి పెనుగంచిప్రోలు పల్లకీలో పయనం కానున్నారు. 450 సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. జగ్గైపేట నుంచి చిలకల్లు, భీమవరం, లింగగూడెం మీదుగా తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి పెనుగంచిప్రోలు చేరనున్నారు. పరివార దేవతలు 11 పల్లకీలపై ఊరేగింపుగా గద్దెపై కొలువుదేరనున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తిరుపతమ్మ అమ్మవారికి పోలీసులే స్వయంగా బోనాలు సమర్పించారు. ఎస్ఐ రాజు బోనం ఎత్తుకున్నారు. సిఐ వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఇవాళ తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సమేతంగా ఉన్న స్వామిని పర్వత వాహనంపై మంగళ వాయిద్యాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయం ఎదుట అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కాకినాడ జిల్లాలో కల్తీ నూనె గుట్టు రట్టయింది. ధర్మవరంలో కల్తీ నూనె తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. జంతువుల కొవ్వు, క్రూడ్ ఆయిల్ మరిగించి నూనె తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు బండారు ఫణిప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 840 కిలోల కల్తీ నూనె, 4 డబ్బాల క్రూడ్ ఆయిల్ ని సీజ్ చేశారు. శ్రీకాకుళంలో లంచం తీసుకుంటూ ట్రెజరీ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. బిల్లులు మంజూరు చేసేందుకు సీనియర్ అకౌంటెంట్ ఎస్ఓటీ 15,000 లంచం తీసుకుంటూ చిక్కారు. సచివాలయ ఉద్యోగి పోస్ట్ రెగ్యులరైజేషన్ ద్వారా వచ్చే బకాయిల కోసం లంచం డిమాండ్ చేసిన వారిని అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 2 విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఇవాళ నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండవ దశ సమావేశాలు జరుగుతాయి. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇవాటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ముందుగా కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. శాఖాపరమైన ఎజెండాను వివరించడంతో పాటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి రిజిజు అన్ని పార్టీలను కోరారు. ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుండగా ఉపాధి హామీ పథకానికి చెందిన బీవీజీ రామ్జీ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనకు సిద్ధమవుతోంది. భారత్ ఐరోపా సమాఖ్యల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో లగ్జరీ కార్లు, వైన్, స్పిరిట్ తో పాటు మెడికల్ ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది. ఆలివ్ అలాగే వనస్పతి, వెజిటబుల్ ఆయిల్ పై పన్నులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఇది భారత చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందమని ప్రధాని మోదీ అన్నారు. మన ఎంఎస్ఎంఈలు యూరోపియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తాయని చెప్పారు. తయారీ రంగం, సేవల రంగానికి ఊతం లభిస్తుందని, భారత్ EU మధ్య పెట్టుబడులు ప్రోత్సహిస్తుందన్నారు. బీబీజీ రామ్జీ చట్టంపై వెనక్కి వెళ్లలేమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఆపడం అసాధ్యమని వెల్లడించారు. ఏదైనా ఒక్కసారి చట్ట రూపం దాల్చాక దాన్ని పాటించాల్సిందేనన్నారు. మోదీ ప్రభుత్వం ఎప్పుడూ నియమాలు, నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చెప్పారు.
లక్నోలో కర్ణి సేన కన్నెర్ర చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగింది. కొత్త విధానాల వల్ల ఉన్నత వర్గాల విద్యార్థులపై వివక్షకు ఆస్కారం ఏర్పడుతుందని కర్ణి సేన ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం కుమారుడు అఖీరానందన్ వ్యక్తిత్వ హక్కుల కేసులో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఏఐ లవ్ స్టోరీ చిత్రం ద్వారా వ్యక్తిగత గోప్యతా హక్కులను ఉల్లంఘించారంటూ అఖీరా హైకోర్టును ఆశ్రయించాడు. గోప్యత పాటించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. రాబోయే 4 ఏళ్లలో 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్ పవర్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ ప్రాజెక్టులను నిర్మించబోతోంది. బంగారం, వెండి ధరలు జెట్ స్పీడ్ తో దూసుకువెళ్తున్నాయి. నిన్న కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు భగ్గుమన్నాయి. బంగారం ధర ఒక్క రోజులోనే 3,300 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,64,380 రూపాయలకు చేరింది. భారత్ న్యూజిలాండ్ టీ20 సిరీస్ లో భాగంగా వైజాగ్ లో ఇవాళ 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. మరోసారి చెలరేగి ఆధిక్యాన్ని 4-0కి పెంచుకోవాలని సూర్య బృందం పట్టుదలగా ఉంది. భారత ఓపెనర్ సంజు శాంసన్ ఫామ్ మాత్రమే ఆందోళన కలిగిస్తోంది. వన్డేల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన కివీస్ టీ20లో పూర్తిగా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ కోసం కివీస్ టీంలో 2 కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రాబిన్సన్, క్లార్క్ స్థానాల్లో పేసర్ ఫెర్గుసన్, ఆల్రౌండర్ నీషమ్ తుది జట్టులోకి వస్తారు.